జార్ఖండ్ స్టేట్ ఇప్పుడు రీసెంట్ గా అర్బన్ లోకల్ బాడీస్ లో ఓబీసీ రిజర్వేషన్స్ కోసం డేటా కలెక్షన్ కంప్లీట్ చేసింది అండ్ దిస్ ఈస్ యాజ్ పర్ ద ట్రిపుల్ టెస్ట్ క్రైటీరియా. అసలు ఈ ట్రిపుల్ టెస్ట్ క్రైటీరియా అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సుప్రీం కోర్టు ఒక ఫేమస్ జడ్జ్మెంట్ లో అంటే వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో ఈ ట్రిపుల్ టెస్ట్ ని క్లియర్ గా డిఫైన్ చేశారు. ఇది ఓబీసీ రిజర్వేషన్ ని ఫెయిర్ అండ్ డేటా బేస్డ్ గా చేయాలి అని చెప్తుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఆర్టికల్స్ 243D క్లాజ్ 6 అండ్ 243T క్లాజ్ 6 ని ఫాలో అవ్వాలి అని డిమాండ్ చేస్తుంది. ఈ ట్రిపుల్ టెస్ట్ లో 3 కీ స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1 ఏంటి అంటే స్టేట్ గవర్నమెంట్ షుడ్ ఫార్మ్ ఏ స్పెషల్ కమిషన్. ఈ కమిషన్ ఓబీసీస్ యొక్క సోషియో ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ స్టేటస్ పైన గ్రౌండ్ లెవెల్ డేటా కలెక్ట్ చేయాలి. స్టెప్ 2 ఏంటి అంటే ఈ రిపోర్ట్ ని బేస్ చేసి గవర్నమెంట్ ఓబీసీస్ కి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి అని ప్రపోర్షనేట్ అండ్ జస్టిఫైడ్ గా డిసైడ్ చేయాలి. ఈ రిజర్వేషన్స్ అంత టూ మచ్ గా ఉండకూడదు, రీజనబుల్ గా ఉండాలి. ఇంకా స్టెప్ 3 ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్స్ కలిపి టోటల్ సీట్స్ లో 50% లిమిట్ ని క్రాస్ చేయకూడదు. దిస్ ఈస్ మస్ట్. సో ఈ ట్రిపుల్ టెస్ట్ సిస్టమ్ వలన రిజర్వేషన్ ప్రాసెస్ లో ట్రాన్స్పరెన్సీ, జస్టిస్ అండ్ కాన్స్టిట్యూషనల్ లిమిట్ మెయింటైన్ అవుతుంది. ఈ పాయింట్స్ ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్, సో నెగ్లెక్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్, బై బాయ్.